రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. వైజాగ్లో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ డిజిటల్ విధానం ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా నవ్విపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ బట్టే, మా ప్రభుత్వానికి వచ్చే ఆలోచన బట్టే, పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమం కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి, ఆ విధానాన్ని పెట్టి ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం, ట్యాబ్లు కూడా ఇచ్చాం. లేదు ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆ కిట్లే ఇవ్వలేదు, స్కూల్ కిట్లే. అది ఏంటిది? మొన్న మా నాయకుడు వచ్చి మా అధ్యక్షులు మన ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో అవినీతి జరుగుతుంది, మావిగానే మా విధానం అని చెప్పాడు. అది నిజం. ఎందుకు చెప్పారు? రాజధాని అంటే హైదరాబాదు, ఉమ్మడి రాష్ట్రానికి ఉండేది. ఇప్పుడు కూడా తెలంగాణకి రాజధాని అంటే హైదరాబాద్. హైదరాబాద్ అంటే అంతా ఒక గ్రామం. ఎన్ని లక్షల కిలోమీటర్లు చెప్పండి? ఇది స్క్వేర్ కిలోమీటర్లు, స్క్వేర్ మీటర్స్ ఉంది. ఎన్ని లక్షల స్క్వేర్ మీటర్స్ ఉంది? 8 కిలోమీటర్లు చెప్పండి. అంత పెద్ద రాజధాని. అమరావతి వరకు గిరిగిస్తూ కూర్చొని ఇదే రాజధాని అంటే ఏంటండి? అందుకే మా విజయవాడ మావిగా అన్నారు. తప్పేముంది దానికి? ఎందుకు ఊరిక ఉలికి పడుతున్నారు? మీ అవినీతి కార్యక్రమం జరగదనే కదా. స్క్వేర్ ఫుట్ 20,000 రూపాయలు, 14,000 రూపాయలు, 15,000, 20,000 రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. ఎక్కడ ఉందా ఈ రద్దారు? ఇటువంటి అన్నీ చేస్తూ వాళ్ళ ప్రభుత్వం మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఆ కార్యక్రమం జరగట్లే. పెట్టుకోమ్మా, ఓకేనా? ఎక్కడ కూడా జరగట్లే. ప్రభుత్వాలంటే పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఉనికిలు ఎగమించాలి. మన భారత రాష్ట్రపతి గారు ఆంధ్ర రాష్ట్రం వస్తే, విశాఖపట్నం వస్తే